పిఠాపురం మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ నడిచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి ఇది నడుస్తుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపుకి కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే. జబర్దస్త్ నటులు మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్టులు రిలీజ్ చేశారు. తేజ సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ కూడా పవన్కి సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల వంటి స్టార్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్లు వేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు ఖాయమని కూటమి నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో సరికొత్త రాజకీయానికి తెరలేచినట్టుగా అనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అక్కడ నెంబర్ 2 స్థానం కోసం ఇరువురు నేతల మధ్య భారీ పోరు సాగుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ని త్యాగం చేశారు వర్మ. ఆయన టీడీపీ నేత. ఒకవేళ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు నాగబాబుకు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని జనసేన కార్యకర్తలు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. దీంతో పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ అనేటువంటి అంశం స్ట్రాంగ్గానే ప్రజల్లో కూడా వెళ్తుంది. మరి ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది కూడా ప్రజల మధ్య ప్రస్తుతం డిస్కషన్గా మారుతుంది. ఈ నేపథ్యంలో వర్మ విషయంలో ఏరు దాటాక ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా పిఠాపురం రాజకీయం నడుస్తోందని, పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటును త్యాగం చేసిన వర్మ పరిస్థితుందని చెప్తున్నారు. పోలింగ్ పూర్తయిందో లేదో జనసేన నాయకులు వర్మను పూర్తిగా మర్చిపోయారా, పక్కన పెట్టేశారా అని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం నియోజకవర్గ ప్రజలందరూ ప్రేమగా ఓటు వేశారంటూ వారికి జనసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసిన నాగబాబు కనీసం వర్మ పేరును కూడా ప్రస్తావించలేదు. పట్టణ, వార్డు స్థాయిలో పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు శ్రమించిన వారి సేవల్ని గుర్తిస్తామని నాగబాబు అన్నారే తప్ప సీటుని త్యాగం చేసేయడం సహా నియోజకవర్గంలో అన్నీ తానే చూసుకున్నటువంటి వర్మ పేరుని నాగబాబు ఎక్కడా తీసుకురాలేదు.